దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకును, విశ్వాసులకును, యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారు ప్రియులారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, మీరు మాకు అందించిన ప్రతి ప్రార్థనా విజ్ఞాపన మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ అత్యున్నతమైన ప్రార్థనా విజ్ఞాపన ఉంచడం జరిగింది. దిగులు పడకండి, భయపడకండి. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు. కాబట్టి ఆయన ఎందు మాత్రమే మన ఆశలు, కోరికలు, తలంపులు, మాటలు, క్రియలు, చూపులు, నడతలు ప్రతి ఒక్కరు కూడా ఉంచుకొని మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ దిన అంశంలోకి, వాగ్దానంలో అడుగు పెడదాం ప్రియులారా. సందేహింపకుండా దేవుణ్ణి ప్రతి ఒక్క అవసరత కోరాలి. సందేహింపకుండా దేవుణ్ణి ప్రతి ఒక్క అవసరత కూడా కోరాలి. ఈ వాక్యాన్ని బట్టి మనం కొద్ది మాటలు ధ్యానించుకుందాం ప్రియులారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండెను. అతి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచు కానరాదు. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏ హృదయంతో అడగాలి అంటే సందేహింపని హృదయంతో మనం అడగాలి. అంటే దేవుడు చేస్తాడా చేయడా అని అపనమ్మకం కానివ్వండి, అవిశ్వాసము కానివ్వండి మన హృదయంలోకి చోటు ఇవ్వకూడదు. ఇలాగున సందేహించి అడిగేవాడిని పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అని అంటే గాలి చేత రేపబడిన సముద్రపు తరంగములు ఏవైతే ఉంటాయో దానితో వారి మనస్సుని, హృదయాన్ని పోలుస్తుంది. వారి మనస్సులు ఎలాగనుంటాయనంటే దేవునితో గడిపే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో దేవునిని కోరేటువంటి కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను గొప్పగా బ్రతకాలి, నా జీవితం గొప్పగా మారిపోవాలి. ఈ కోరికలు కోరేవారిని పరిశుద్ధ గ్రంథం ఏ రీతిగా సెలవిస్తున్నానంటే ఎంత కోరికైనా దేవుణ్ణి కోరచ్చు, ఎంత అయినా కూడా దేవుణ్ణి వేడుకోవచ్చు, ఎంతైనా దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు. దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడు. ఇది జ్ఞాపకం చేసుకోండి. అయితే ఏ రీతిగా అడగాలి, ఆ అడిగేటువంటి వారి మనసు ఏ రీతిగా ఉంటుంది? అది ఎక్కువ ఆశపడి అడిగే వారి మనసు ఎలా ఉంటుందంటే అల్ప విశ్వాసంతో ఉంటారనమాట. నేను ఇన్ని అడిగాను, ఇస్తారా ఇవ్వరా, ఒకటైనా వస్తుందా లేదా దీంట్లో, నాకు ఒకటైనా దేవుడు నాకు అనుగ్రహిస్తాడా లేదా, ఆ ఒకటి అయినా కూడా వస్తుందా లేదా అని సందేహింపకుండా దేవుని మీద నమ్మకం ఉంచమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది పిల్లరా. ఆ రీతిగా అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలియుండెను. నీవు దేవుణ్ణి ఎంతన్నా వేడుకో, దేవుని దగ్గర నుంచి ఎంతన్నా కోరుకో, అవి విశ్వాసముతో అడగాలి, సందేహింపకుండా అడగాలి. ఎందుకంటే స్థిరత్వం కలిగిన వారు ఏ రీతిగా ఉంటారు, స్థిర మనస్సు కలిగిన వాళ్ళు ఏ రీతిగా ఉంటారు, స్థిర మనస్సు కలిగిన వారు ఏ రీతిగా ఉంటారంటే ఒక ఆలోచన కానివ్వండి, ఒక క్రియ కానివ్వండి, దేవుని దగ్గర నుంచి జరిగించుకోవాలి, దేవుని దగ్గర నుంచి నెరవేర్చుకోవాలి అని వాళ్ళ మనసులో అనుకున్న నిమిత్తం వారు స్థిరంగా నిలబడతారు. ఆ ఆలోచన మీద, ఆ పరిస్థితి మీద, ఆ తలంపు మీద, ఆ కార్యం మీద నిలబడి నిమిత్తం వీళ్ళు ఏమంటారంటే వారి జీవితంలో ఒక్కటి జరిగినా కూడా ప్రభు చేస్తాడు అని గట్టిగా వారు నమ్ముతారు. గట్టిగా విశ్వాసం ఉంచి ఆ కోరికని వారి మనసులో బలంగా సిద్ధపరుచుకుంటారు. దేవుని నేను ఈ కోరిక కోరాను, దేవుడు నాకు ఇస్తాడు. ఒక్క కోరిక కోరుకునేవారు. ఇలాగున స్థిరత్వం కోల్పోయి అధికంగా దేవుని దగ్గర నుంచి కోరేవారు మనసు ఎలాగుంటుందనంటే ఇన్ని కోరుకుంటే ఒకటైనా దేవుడు అనుగ్రహిస్తాడా దీంట్లో అని వారు అల్ప విశ్వాసం చూపిస్తారు. ఈ ఒక్కటి కోరే స్థిరత్వం కలిగినటువంటి మనిషి ఎవరైతే ఉంటారో, స్థిరమైన మనస్సు కలిగినటువంటి మనిషి ఎవరైతే ఉంటారో ఆ ఒకటి అడిగినా కూడా సందేహింపకుండా అడుగుతాడు, విశ్వాసముతో అడుగుతాడు. మితముగా కోరేవారి జీవితం ఎలాగుంటుందనంటే అది ఎక్కువగా అభివృద్ధి పరుస్తాడు దేవుడు. అత్యాశతో
అస్థిరులుగా వారి మనస్సులో కోరుకునే ప్రతి ఒక్క కోరిక కూడా వారు ఏ రీతిగా పొందుకుంటారంటే, వారు చివరికి అభివృద్ధి లేనటువంటి జీవితాన్ని పొందుకుంటారు. అత్యాశ కలిగి మనం జీవిస్తే స్థిరత్వాన్ని కోల్పోతాం. ఏదడిగినా దేవుడు సందేహింపకుండా ఏదడిగినా దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కానీ ఏం అడుగుతున్నాం, ఎంత అడుగుతున్నాం, దానికంటూ ఒక బార్డర్ అనేది ఉండాలి. రాత్రికి నన్ను కోటీశ్వరుడు చేశాను దేవుణ్ణి అడిగితే ఎలాగుంటుందంటే, అది మనల్ని ఒక పేరు పెట్టి పిలుస్తారు, అత్యాశ కలిగినటువంటి వ్యక్తి, స్థిరత్వం లేనటువంటి వ్యక్తి అని. ఎందుకంటే స్థిర మనస్సు లేనందువల్లే ఒక మనిషి ఎదగాలని, లేదంటే డబ్బులు సంపాదించాలని, దేవునికి దూరం అయిపోవాలని కోరుకుంటాడు. స్థిర మనస్సు అంటే, స్థిర మనస్సు కలిగినటువంటి వ్యక్తికి, స్థిర మనస్సు లేనటువంటి వ్యక్తికి తేడా చెప్తాను వినండి. ఇప్పుడు మన జీవితంలో మనం అనేక సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏ పరిస్థితి వచ్చినా. ఇంకొంతమంది ఎలాగ ఉంటామంటే, దేవునికి ప్రార్థన చేసినా కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు అని వారి జీవితంలో అనుకుంటూ ముందు కొనసాగిపోతుంటారు. అయితే ఈ ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆయన ప్రార్థన చేసే ప్రార్థన ఎప్పుడో ఒక సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి ప్రార్థనని దేవుడు వీళ్ళిద్దరిలో ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడు అని అంటే, ఈ సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి చేసేటువంటి వ్యక్తి ప్రార్థన ఏదైతే ఉంటుందో, ఆయన ఆ ఒక్కసారి ప్రార్థించినప్పటికీ విశ్వాసముతో సందేహింపక స్థిరంగా అడిగితే ఈ కోరికనే దేవుడు తీరుస్తాడు. ఇక్కడ మన జీవితంలో దేవుని వాక్యాన్ని వెంబడించడం అంటే ఇదే. ఆ మనిషి దేవుని వాక్యం వల్ల ఉపయోగం లేదు, దేవునికి ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు అని తన జీవితంలో పుట్టినప్పటి నుంచి అనుకొని ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు వచ్చిన తర్వాత దేవుడైనా నాకు సహాయం చేస్తాడేమో అని కోరిన ఆ స్థిరత్వం కలిగినటువంటి కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని దేవుడు నెరవేర్చాడు తప్పకుండా. మరి నిత్యం ప్రార్థించే ఈ వ్యక్తి ప్రార్థన దేవుడు నెరవేర్చడా, కోరికలు తీర్చడా అని కనుక మనం చూసుకున్నట్లయితే తీరుస్తాడు. కానీ ఈ నిత్యం ప్రార్థన చేసేటువంటి వ్యక్తి మనసు ఏమైపోతుందంటే, నేను ఇంత గాఢంగా ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నాకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు. ఈ రీతిగా వీళ్ళ మనసు స్థిరంగా ఉండదు, స్థిరంగా ఒక దగ్గర నిలబడదు అనమాట. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి మనసు స్థిరంగా దేవుని వైపు నిలబడిపోతుంది. అంటే లోకమంతా తిరిగాను, స్థిరత్వం నేను పొందుకోలేకపోయాను, దేవుని దగ్గర నాకు స్థిరత్వం దొరుకుతుంది అని ఈ వ్యక్తి పుట్టినప్పటి నుంచి దేవుని నమ్మకుండా ఉన్నట్టుండి దేవుడు నాకు సహాయం చేస్తాడని దృఢంగా నమ్మి సందేహింపక స్థిరంగా కోరిన కోరికని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ కార్యము ద్వారా అతని జీవితం మారుతుంది కాబట్టి, ఆ కార్యము ద్వారా ఆ ఆత్మ రక్షింపబడుతుంది కాబట్టి. ఈ ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఈ వ్యక్తి జీవితంలో ప్రార్థన చేసి ఆ వ్యక్తి మనసులో ఆ వ్యక్తి ఏమనుకుంటుంటాడంటే, ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకుంటాడు. ఈ వ్యక్తి లోకానుసారంగా 50 ఉంటాడు, దేవునిలో 50గా ఉంటాడు. ఇక్కడ సందేహం ఉంచుకున్నాడు తన మనసులో, ప్రార్థన చేస్తే దేవుడు తీరుస్తాడా లేదా అని సందేహం ఉంచుకున్నాడు. ఇదే రీతిగా స్థిరత్వం కలిగి లేదు, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. సంపూర్ణ హృదయంతో, సంపూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి వేడుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఇంపాక్ట్ చూపించేది ఏ ప్రార్థన అంటే, విశ్వాసంతో చేసే ప్రార్థన, నమ్మకంతో చేసే ప్రార్థన, సందేహింపకుండా దేవుణ్ణి వేడుకునే ప్రార్థన. ప్రభువా నాకు ఇది కావాలి, నీవు నీ చిత్తంలో ఉన్నట్లయితే నాకు అనుగ్రహించు. ప్రభువా నాకు ఇది కావాలి, ఇది మంచి చెడు అనేది నాకు తెలియజేయి. ప్రభువా ఇది నాకు నీవు అనుగ్రహిస్తావు అని చెప్పావు, ఇప్పటికైనా అనుగ్రహిస్తావు, నేను దాని మీద నమ్మకం కలిగి ఉన్నాను. ఇక్కడ సందేహం ఉండదు, స్థిరత్వం ఉంటుంది అనమాట. ఇస్తాడు, దేవుడు చెప్పాడు నాకు ఇస్తాడు. కానీ ఈ ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి మనసు ఏమైతే ఉంటుందో, 2 నిమిషాలు ప్రార్థన చేస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ పక్క రోజు వస్తాడు, 2 నిమిషాలు ప్రార్థన చేస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ పక్క రోజు వస్తాడు, 2 నిమిషాలు ప్రార్థన చేస్తాడు, వెళ్ళిపోతాడు. స్థిరత్వం ఉండదు. దేవునితో ఆ సంబంధం ఏదైతే ఉంటుందో, విశ్వాసం అనే సంబంధం ఏదైతే ఉంటుందో అది చాలా దూరంగా ఉంటుంది ఈ వ్యక్తికి. కానీ ఈ వ్యక్తి మనసులో ఏమనుకుంటాడంటే, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు,
ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా కూడా నా జీవితం మారడం లేదు. వారు ఎప్పుడూ ప్రార్థన చేయరు, కానీ వారి జీవితం ఏమో అలాగుంది అనుకుంటారు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని, దేవుణ్ణి అర్థం చేసుకునే వారి జీవితం ఎలాగుంటుందంటే, వారు ఒక్కసారి ప్రార్థన చేసినప్పటికీ విశ్వాసముతో, స్థిరత్వంతో, నమ్మకంతో దేవుడు నా జీవితంలో చేస్తాడు అని సందేహము లేకుండా ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఇష్టపడతాడు. మన ప్రార్థన విజ్ఞాపములన్నీ కూడా ఆయనకు తెలియజేయాలి సంపూర్ణ హృదయంతో. ఏ విషయంలో కూడా చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో మన బలము కాదు, దేవుడే మనకు ప్రతి ఒక్కటి అనుగ్రహించేవాడని సందేహింపకుండా ఆయనకు ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతకార్యం చేస్తాడు. గుంటలో ఉన్న యోసేపు సందేహించి ఉన్నట్లయితే గుంటలోనే ఉంటాడు. దావీదు గోలియాతు ముందుకు పోయి నిలబడి సందేహపడినట్లయితే దేవుడు నన్ను కాపాడతాడా లేదా అని చిటికి వేసే లోపల దావీదుని చంపేసి ఉంటాడు గోలియాతు. మోషే ఎర్ర సముద్రం ముందుకు పోయి నిలబడినప్పుడు సందేహపడుంటే వారి జీవితం అక్కడితో ఎండ్ అయిపోయి ఉంటుంది ఐగుప్తుల చేతిలో. ఈ రీతిగా పిల్లారా, సందేహపడకుండా దేవుని వైపు అడుగేసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతకార్యం జరిగింది. వీరు స్థిరత్వం కూడా కలిగి ఉన్నారు. స్థిరత్వం ఎందుకు కలిగి ఉన్నారంటే వీరు నమ్మేశారు దేవుడేను, ఇంక ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడగలిగే వాళ్ళు ఇంకెవరు లేరు అని. ఇది విశ్వాసంతో చేసే ప్రార్థన. స్థిరత్వంతో, సందేహింపకుండా దేవుని వైపు నమ్మకం ఉంచుకోవడం, దేవుని యందు విశ్వాసం ఉంచుకోవడం. ఈ ప్రార్థన దేవునికి ఇష్టం. కాబట్టి మన జీవితాల్లో మనం సందేహింపకుండా దేవుణ్ణి వేడుకోవాలి. మనం ఎన్ని కోరికలు కోరినప్పటికీ మన కోరిక ఏదైతే ఉందో అది సందేహింపకుండా, అవిశ్వాసంగా కాకుండా, స్థిరత్వం లేనటువంటి ప్రార్థనగా కాకుండా, కోరిక కాకుండా, స్థిరత్వము, విశ్వాసము, నమ్మకము, సందేహం లేనటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరికి జవాబునిస్తాడు, ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచును గాక. మనందరికీ ఆయన తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల హిమగల మా దేవ, మా రక్షక, ఇతములకు మేలును కనికరం చూపించే దేవుడా, అర్జున సింహాసనం రాసిండు నిత్యం దారి చేత పరిశుద్ధుడు పొగడబడు మహాదేవ మహాగణుడ, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆల్ఫా ఒమేగా నా దేవ, మమ్మల్ని కాపాడే దేవ, నడిపించే దేవ, నీ సహాయం మాకు అనుగ్రహించే దేవ, నీకే స్తోత్రాలు నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియ బిడ్డల ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈ రోజు మేము ధ్యానించుకున్న రీతి కన్నా తండ్రి, అల్ప విశ్వాసులుగా మేము జీవిస్తున్నామేమో నా తండ్రి, సందేహపడుతూ ప్రార్థన చేస్తున్నామేమో నా తండ్రి, స్థిరత్వం లేనటువంటి జీవితాలు ఏమో నా తండ్రి మావి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఒక కార్యం మీద మేము నిలబడేదానికి మాకు నేను సహాయం చేయమని వేడుకుంటున్నాను. విశ్వాసంలో దృఢంగా నిలబడేదానికి నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. స్థిరంగా మా జీవితంలో మేము నిలబడేదానికి నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్థిరంగా, విశ్వాసముతో, నమ్మకంతో నీకు ప్రార్థిస్తే, సందేహపడకుండా నీకు ప్రార్థిస్తే నీవు మా జీవితంలో కార్యం జరిగిస్తావు నా తండ్రి. 100 సార్లు ప్రార్థన చేసినప్పటికీ నా తండ్రి విశ్వాసం లేకపోతే, నమ్మకం లేకపోతే దేనికి నా తండ్రి? ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఒక్కసారి ప్రార్థన చేసినప్పటికీ నా తండ్రి విశ్వాసంతో, నమ్మకంతో వారి జీవితాన్ని నీవు మారుస్తావు నా తండ్రి. ఆ రీతిగా మా జీవితంలో మేము ముందు కొనసాగిపోయే వారంగా ఉండేదానికి నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది కుటుంబాలు నా తండ్రి నీ మీద ఆధారపడి ఉండగా నీవే వారికి ఆదరణకర్తగా ఉండి నడిపించమని నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. వారు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబును దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. అలాగున్న నా తండ్రి సంఘాన్ని, సంఘాపరుని, సేవకుల్ని, సువార్థికుల్ని, యావత్ ప్రపంచాన్ని నీ చేతికి అప్పచెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని నీ రెక్కల చాటున భద్రపరిచి శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ మళ్ళీ నీ ఆఖరి సమయంగా ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.